నిన్న కేటీఆర్ మహిళలపై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేదంటే సీతక్క పైన చాలా అవమానకరమైన విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో, నిజంగా ఈ తెలంగాణలో కేటీఆర్ అనేవాడు మహిళలను కించపరుస్తూ ఒక రకమైనటువంటి వాదనకు తెరదీస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న కేటీఆర్ ఏమన్నాడు, అదేవిధంగా ఇంకొక విషయం ఇలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేటీఆర్ తన పిఏ త్రూ ఒక మహిళా కమిషన్ చైర్మన్ని కూడా విమర్శించే విధంగా కొంతమంది ఎవరైతే వాళ్ళ కింద ఉన్నటువంటి బీఆర్ఎస్ టెర్రరిస్ట్ గ్రూప్ అనొచ్చు, వాళ్ళని మామూలు గ్రూప్ కాదు, అది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనొచ్చు. ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సీతక్కనే కాదు, మహిళా కమిషన్ చైర్పర్సన్ పైన కూడా ఇష్టం వచ్చినట్టు ఆమెను కూడా టార్గెట్ చేయండి అని చెప్పేసి అనడంతో పింకీలు కూడా అదే విధమైన టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి దాన్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి కేటీఆర్ ఏం కామెంట్ చేసిండు, దాని తర్వాత పింకీలు ఏ విధంగా వాంటెడ్లీ టార్గెట్ ఏ విధంగా చేస్తా ఉన్నారో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి జూమ్ చేసుకో. ఆమెను కూడా టార్గెట్ చేయండి అని చెప్పేసి అనడంతో పింకీలు యా చూడండి తప్పని మేము ఎక్కడ అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా అంటుంది. మీరు మాకేదో తెలియకపోయా బాబు, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు, మంచిగా లేదు పెట్టు. మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతట మనిషికో బస్సు పెట్టు మంచిగా. అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంతట. అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంతట అంటుడు కదా క్లియర్ గా. ఒకసారి చూద్దాం మళ్ళొకసారి అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా అంటుంది. మీరు మాకేదో తెలియకపోయా బాబు, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు, మంచిగా లేదు పెట్టు. మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతట. మనిషికో బస్సు పెట్టు మంచిగా. అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంతట. అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంతట. యా అర్థమైంది కదా మిత్రులారా. లాస్ట్ 10 secondsలో ఆయన ఏమంటారంటే మహిళలు బస్ ఎక్కొచ్చు, బ్రేక్ డ్యాన్సులు చేయొచ్చు, రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కేటీఆర్ నువ్వు ఆంధ్రులతో తిరిగి వాళ్ళలాగానే తయారైనవేమో అని మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆంధ్రాలో రికార్డింగ్ డ్యాన్సులు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలను అక్కడ ఉన్నటువంటి రికార్డింగ్ డ్యాన్స్ మహిళలతోటి పోలుస్తున్నావా అనేది ఒకటి క్లియర్గా మనకైతే అర్థమవుతోంది. అంటే ఈయన ఏ విధంగా మహిళల్ని అంటా ఉన్నాడో ఒక్కసారి మనం క్లియర్గా అర్థం చేస్తాం. గతంలో కూడా కొంత మహిళల్ని ఇదే విధంగా ఆయన ప్రతిసారి కూడా మహిళల్ని చాలా రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటాడు కేటీఆర్ అనేటువంటి దుర్మార్గుడు. ఒకసారి ఇది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. గతంలో మహిళలను అన్న విషయాన్ని కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో ఇది ఒకసారి చూడండి. ఏమన్నది, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా బతకాలి అన్నది నాకు అర్థం కాలే. అంటే నాకు ఒక నిమిషం అర్థం కాక అన్నాను, మమ్మ నీకు పెన్షన్ అది వస్తుంది అది అని అడిగి తర్వాత అడిగింది మెల్లిగా, మనం అట్లా మీరు అంటే ముగ్గురు ఆడపిల్లల్ని ఎట్లా బతకాలంటే మీరు దేశం కోసం కన్నారా, నా కోసం కన్నారా, ఎవరి కోసం అంటే నేను ఏమంటే ఆ ఇంపేషన్స్. అంటే ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి ఆవేదనతోటి తన ముగ్గురు పాపలు ఉన్నారు, నన్ను ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటే నా కోసం కన్నారా, దేశం కోసం కన్నారా అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క కేటీఆర్. అంటే హీఈస్ ఏ పర్వర్ట్. అంటే మానసిక రోగికి మించిన ఇంకేమైనా రోగం ఉంటే ఆ రోగంతో బాధపడుతున్నాడేమో అని నాకైతే అనుమానం కలుగుతూ ఉంది. అయితే దీనిలో చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా కేటీఆర్ అనే వ్యక్తికి తెలంగాణ సమాజం మీద కానీ ముఖ్యంగా స్త్రీలపైన కానీ ఎటువంటి గౌరవం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బయటికి నేను శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నానని అనుకుంటున్నామో కానీ ఆయన లోపలంతా కూడా పైనుంచి కిందకంతా కూడా విషంతో ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఒక పర్వర్ట్ లాగా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటు సీతక్కను ఉద్దేశించి సీతక్క పైన వాళ్ళ పేపర్ అవుతుందో నమస్తే తెలంగాణ వేదికగా ఆమె పైన కూడా ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. మహిళలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, వాళ్ళు ఏదో ఒక పని మీద ప్రయాణం చేస్తూనే ఉంటారు. అంటే
ఇండ్లకు ఊర్లకు వాళ్ళు ఒక ఫంక్షన్లకు వాటికో వీటికి వెళ్ళినప్పుడు మధ్యలో గంట టైం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పని పెట్టుకొని పోతూ ఉంటారు. అయితే కొంతమంది మూర్ఖులు ఎవరైతే ఉన్నారో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్ని పెట్టుకొని కేటీఆర్ అనేటువంటి ఒక లంపెన్ ఒక పర్వర్ట్ వాటిని బేస్గా తీసుకొని ఈరోజు ఫ్రీ బస్ అనేది సరిగా లేనే లేదనేటువంటి కోణంలో ఈరోజు కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే ఒకటేసారి ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొంత మహిళలకు ఎక్కువ అంటే ఫ్రీ బస్ కాబట్టి ఎక్కువ ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దానికి కొంతకాలం అయితే ఆల్రెడీ బస్సులు పెంచారు. పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ కొన్ని బస్సులు పెంచడం జరిగింది, ఇంకా పెంచడం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని అంతటినీ కూడా ఈరోజు ఒక కామెడీ లాగా, ఒక రికార్డింగ్ డ్యాన్స్ లాగా, ఒక బ్రేక్ డ్యాన్స్ లాగా మహిళలను అవమానపరిచే విధంగా కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా అందరూ తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళా సంఘాలు వీడిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు కానీ ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది ఇలాంటి వ్యాఖ్యల వల్లనే చాలామంది కూడా వివిధ రకాలుగా తయారవుతూ ఉంటారు. ఇలాంటి బేసిక్ దశలోనే మనం నివారించకపోతే వీళ్ళలాంటి వ్యాఖ్యల వల్ల చాలామంది కూడా ఇంకా మహిళలను ఇష్టం వచ్చినట్లు అవమానించేటువంటి ప్రయత్నం చేస్తారు. మహిళా సంఘాలు ఎక్కడి పోయినాయి? నేను చెప్తా ఉన్నాను, కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల ఏ ఒక కారణంతో ఒక మొగాడికి ఇబ్బంది పడితే వాని మీద ఎక్కడ లేనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు మహిళా సంఘాలు. మరి వీడిని ఎందుకు ఆరోపణ చేయరు? అంటే పొలిటీషియన్ అనా, మాజీ మంత్రి అనా, ఎందుకు భయపడాలి మీరు? ఇలాంటివి ప్రాథమిక దశలోనే కంట్రోల్ చేయగలిగితే ఇలాంటి తప్పుడు ఆరోపణలు మించిపోవు. సో దయచేసి నేను మహిళా సంఘాల్లో కూడా విన్నవిస్తా ఉన్నాను, మహిళా సంఘాలు కూడా ఈరోజు ఖచ్చితంగా మీకు జరుగుతున్నటువంటి ఈ అవమానం ఏదైతే ఉందో మహిళల్ని రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండి, బ్రేక్ డ్యాన్స్ చేసుకోండి, ఇంకో డ్యాన్సులు చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి విషయాలను దయచేసి అందరూ కూడా గమనించాలి. అయితే దీనిపై ఇమ్మీడియట్గా స్పందించినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన కూడా వివిధ రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా అంటే నాయకుడే ఇట్లా ఉంటే నాయకుడే మహిళల్ని రికార్డింగ్ డ్యాన్సులు అదేవిధంగా బ్రేక్ డ్యాన్స్లను మాట్లాడుతూ ఉంటే కింద ఉన్న క్యాడర్ కూడా ఎట్లా తయారవుతారండి? వాళ్ళు వీనికంటే నీచంగా తయారు కారా? అంత గంజాయి బ్యాచ్ తయారైంది బీఆర్ఎస్లా. ఈరోజు చూడండి, మీకు చాలా రకాల పాపం కామెంట్స్ అది చూస్తూ ఉంటే చూడలేకుండా ఉంది. వీళ్ళు ఎంత ఘోరంగా తయారైనంటే కేటీఆర్ దీన్ని నీకు చూపిస్తా. ఇగో ఎవరో కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి ఈ వీడియో పెట్టుకుంటే ఇగో శంకర జాతి ముండా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? విజయ్ అని బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక బ్యాచ్. అయితే నేను ఒకటే అంటాను, ఇదే కామెంటు కేటీఆర్ తల్లిని ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని అంటే ఎట్లా ఉంటుంది, కేటీఆర్ భార్యని అంటే ఎట్లా ఉంటుంది, హరీష్ రావు భార్యని అంటే ఎట్లా ఉంటుంది, కవితని అంటే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఇదేదో వాళ్ళ అనాలనే ఉద్దేశం కాదు. ఇదే కామెంట్ని కనుక వాళ్ళపైన విమర్శిస్తే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా కేటీఆర్ భార్యను కానీ, హరీష్ రావు భార్యను కానీ, కేసీఆర్ భార్యను కానీ, కవితను కానీ వీళ్ళెవరిని కూడా ఈ రకంగా ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, ఎవరు ప్రతిపక్షాలు ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం కొన్ని అంశాల వరకు మాత్రమే పరిమితమై మహిళలను ఏ విధంగా కామెంట్ చేయాలి, విధానపరమైన కామెంట్ చేయాలో ఆ దిశగానే కామెంట్ చేశారు తప్ప అంతకు మించి దిగజారలేదు. కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ పర్వర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఈ విధమైనటువంటి కామెంట్స్ ఒక ఆదివాసీ ఆడబిడ్డ మంత్రి అయితే తట్టుకోలేనటువంటి ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అందుకే అడుగుతా ఉన్నాను, కేటీఆర్ నీ తల్లినో, నీ భార్యనో, లేకపోతే నీ బావ భార్యనో, లేకపోతే నీ చెల్లెనో అంటే ఏ విధంగా ఉంటుంది, శంకరజాతి ముండానంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దయచేసి దీన్ని కంట్రోల్ చేయకపోతే మీ పైన, మీ భార్యలపైన, మీ తల్లులపైన కూడా ఇదే విధమైన కామెంట్స్ వస్తాయనేటువంటి విషయాన్ని మరవద్దు అని చెప్పేసి నేను కేటీఆర్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఇగో మహిళా కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో శారదా నెహ్రూ గారు నిన్న ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ద తెలంగాణ ఉమెన్స్ కమిషన్ హ్యాస్ టేకెన్ సుమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ ఏ మీడియా పోస్ట్ మేడ్ బై శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, హానరబుల్ లెజిస్లేటర్, సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ. ద సేడ్ పోస్ట్ హ్యాస్ బీన్ వైడ్లీ సర్క్యులేటెడ్ అండ్ హ్యాస్ కమ్ టు ద అటెన్షన్ ఆఫ్ ద కమిషన్ డ్యూ టు ఇట్స్ డెరగేటరీ నేచర్ అంటూ ఈమె ఏది ట్విట్టర్లో
ట్వీట్ చేస్తే కింద చూడండి ఇగో అదే విజయ్ అనేటోడు ఇగో ఏ విధంగా కామెంట్ చదవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరి ఫోటో పెట్టిండు? కేటీఆర్ ఫోటో పెట్టిండు. అంటే కేటీఆర్ నువ్వేం చెప్తా ఉన్నావు? ఇదే కామెంటు నీ తల్లినో నీ భార్యనో నీ బావ భార్యనో నీ చెల్లెనో అంటే ఏ విధంగా ఉంటుంది? నీ కూతురునో అంటే ఏ విధంగా ఉంటుంది? ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నేను విపరీతంగా మాట్లాడాలంటే నాకు కూడా మాట్లాడవచ్చు, కాకపోతే చెప్తాను ఇదే కామెంట్ను నీ కూతురునో నీ భార్యనో నీ తల్లినో లేకపోతే నీ చెల్లెనో అంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకో. నీ క్యాడర్ని ఇంకా కంట్రోల్లో పెట్టుకోకపోతే బాగుంటుంది అనేది నేను చెప్తాను. ఇగో నీ మొహం అంటూ ఈ కామెంట్స్ ఇట్లా పెడతా ఉన్నారు. ఇవి నిన్న అర్ధరాత్రి ఇప్పటివరకు ఎన్ని కామెంట్స్ వచ్చినాయో ఒకసారి చూడాలి. ఇంకా ఇగో ఈ విధంగా ఇగో ఎందుకమ్మా ఇంత ఫాస్ట్గా రియాక్షన్, నీకు ఉత్సాహుతలేదట. ఇదే కామెంట్ నీకు ఉత్సాహుతలేదా అనేటువంటి కామెంట్ కనుక ఇక వేరే రకంగా అన్వయిస్తే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. నీ మాటల్లో చెప్పలేను. దయచేసి ఇదెవరు అంటే ప్రకాష్ తెలంగాణ అట. వీళ్ళంతా ఎవరై అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పర్వర్స్. వీళ్ళంతా కూడా ఆ మూకలు, ఆ అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించినటువంటి దిగజాడు రాజకీయాలు చేస్తూ ఈరోజు ఈ విధంగా ఒక మూర్ఖులుగా ఒక ఈడియట్స్గా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే వీడు ఎట్లాగో కేటీఆర్ అనేటువంటి ఎట్లాగో మహిళలు గౌరవించడు, వాళ్ళ క్యాడర్ కూడా మీరు కూడా మహిళలు గౌరవించద్దు, ఇష్టం వచ్చినట్టు కించపరచండి, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయండి అని చెప్పేసి కేటీఆర్ పిఏని స్వయాన ఎవరు మహిళా కమిషన్ చైర్మన్ను అదేవిధంగా సీతక్కని టార్గెట్ చేయమని చెప్పేసి పలు గ్రూపులలో ఏవైతే వాళ్ళ సంబంధించినటువంటి అల్లరి మూకలు ఏవైతే ఆ మూకల గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తున్నట్టు మాకు సమాచారం వస్తూ ఉంది. ఇగో హరీష్ రెడ్డి అనేటువంటి వాడు చూడండి, మీ లిల్లీపుట్ అన్న పెళ్ళాన్ని వచ్చి డ్యాన్స్ చేయమను, బస్ ఎక్కి ఫస్ట్ తర్వాత స్టేట్లో ఉన్న మహిళలంతా వచ్చి డ్యాన్స్ చేస్తారు అక్క చెల్లెల్లాగా, ఇంక్లూడింగ్ మై వైఫ్ అంటూ ఒప్పిస్తావా మీ వదినని? ఎందుకంత ఎమోషనల్ అవుతావురా నువ్వు ప్రతి విషయానికి దేడ్ దిమాగ్లా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కామెంట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తూ చాలా తీవ్రంగా ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తూ మహిళలు కించపరిచే విధంగా ఇటు కేటీఆర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి మూకలు కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్నారు. నేను ఒకటే అడుగుతాను, ఇలాంటి కామెంట్స్ని కేటీఆర్ తల్లి కేసీఆర్ భార్య మీద పెడితే ఎట్లా ఉంటుంది, అదేవిధంగా కేటీఆర్ భార్య పైన పెడితే ఎట్లా ఉంటుంది, కేటీఆర్ కూతురు పైన పెడితే ఎట్లా ఉంటుంది, కేటీఆర్ చెల్లె పైన పెడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇవే కామెంట్స్ కానీ పెడితే బాగుంటుందా? కేటీఆర్ ఒక్కసారి అర్థం చేసుకో. ఇంకా నీ కింద ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ మారకపోతే చెప్పు దెబ్బలు తింటారు నడి రోడ్డు మీద. తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు చెప్పు దెబ్బలు తింటారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం తమాషాలు చేస్తున్నారా మీరంతా? ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసుకుంటా ఎవడు ఊకునే ప్రసక్తి లేదు. ఇక్కడ బరాబర్ ప్రజాక్షేత్రం ముందు నిలుస్తాం, ప్రజాక్షేత్రం ముందు ఎండగడతాం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ లేదంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ను మీ ఆడవాళ్ళని టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మారమని చిన్న వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇంకా మారకపోతే ఇంకా మీ కర్మ, వాళ్ళు కూడా అట్లా తయారవుతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను నీచంగా తయారు చేసిందే కేసీఆర్. మీ కేటీఆర్ ఎవడైతే ఉన్నాడో అసన్నాసి గాడు, వీళ్ళంతా ఇప్పుడు మీరు ఈ విధంగా కామెంట్ చేస్తూ పోతూ ఉంటే విపరీతంగా తెలంగాణ రాజకీయాలు ఇంకా పెచ్చిమెరిపోతూ ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒకసారి నేరేళ్ల శారదకు సంబంధించినటువంటి ఆ పోస్టు ప్లస్ అది ఏదో చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇలా కామెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం క్లియర్గా. కాంగ్రెస్ వచ్చాక 8 నెలల్లో 1800 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయంట, వాటిపై కూడా మాట్లాడి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు పంపండి అంటూ ఇలాంటి కామెంట్స్ పెట్టడం తప్పేమీ లేదు. ఇది ఒక విధానపరమైనటువంటి విధానపరమైన విమర్శలు చేయడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఖచ్చితంగా దానిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. What's wrong with that? He said he is highlighting practical issues that arose due to free bus ride scheme అంటూ సత్యమేవ జనతే అట. ఓకే సరే, దీని గురించి మాట్లాడదాం. వాడు ఇది మాట్లాడిండు ఏంటిది అనేది చెప్పే ముందు ఇక్కడ చాలా క్లియర్గా బ్రేక్ డ్యాన్సులు అదేవిధంగా రికార్డింగ్ డ్యాన్సులు అంటూ మాట్లాడడం కరెక్టా?
ఇది కరెక్ట్ కాదు కదా. దీన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చిన కామెంట్లు పెడుతున్నారు. ఐ డోంట్ సీ యూ రెస్పాండింగ్ టు కోల్కతా మెడికో ఇష్యూ నార్ ఎనీ క్రైమ్ అగెన్స్ట్ మైనర్స్. జెట్ స్పీడ్ల సంబంధం లేని టాపిక్ మాత్రం రియాక్షన్ వాహ్ అంటూ చూస్తూ ఉన్నారు. అసలు కోల్కతాలో ఆల్రెడీ ఆ ఇష్యూ ఏదైతుందో అది ఆల్రెడీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానిపైన అది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అది తెలియకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కైండ్లీ టేక్ సుమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే దానం నాయన స్టేట్మెంట్స్ ఇన్ ద అసెంబ్లీ సెషన్స్ అంటూ చూస్తాను. అది అలాంటివి పెట్టండి, తప్పేం లేదు. కానీ ఇష్టం వచ్చినట్టు పెడితే బాగుండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. బస్సులో మహిళలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దాన్ని కూడా సుమోటోగా తీసుకొని చెప్పి మీ మహిళా కమిషన్కు ఎంత పేమెంట్ నీది అట, ఇగో ఎంత పేమెంట్ నీది అని బ్యాక్ బ్యాన్. అంటే వీళ్ళంతా ఫేక్ ప్రొఫైల్స్ తోటి రన్ చేస్తూ ఉంటారు. మీరు ఇలా అయినా అన్న వాటి కమిషన్ దాకా వెళ్తే వాళ్ళని మీరు డైలీ చావమని బతుకు మీద డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. మీరు హైకోర్టుకి వెళ్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారని చూస్తాను. వెరీ ఫన్నీ అట. కర్మ రిటర్న్స్ ఆఫ్టర్ 2028. ఏం కాదు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద కమిషన్, ప్లీజ్ రిజైన్. యూ నెవర్ స్పోక్ on the crimes against women in Telangana after Congress came to power. Better change the name to Revanth Reddy Commission అంటూ చూస్తూ ఉన్నాం. సో చూడండి, ఇది ఇట్లా మాట్లాడి రిజైన్ చేయడం మీరెవరండి? రిజైన్ చేయడం మీరెవరు? అవునా అబ్బా అచ్చా, మీ సీఎంవి చిలుక పలుకులు కదా అంటూ చూస్తాం. లుక్స్ లైక్ డీప్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద స్టేట్ వేర్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పొలిటికల్ ఎండ్స్. వాట్ యాక్షన్ డిడ్ యూ టేక్ ఆన్ దానం మేడం? పతితులు వేషాలు వద్దు అంటూ చూస్తాను. ఆడపిల్ల కష్టాలు, హత్యలు ఈ మహిళ కనిపించడం లేదా? ఇవన్నీ ఒకటే విషయం. కేటీఆర్ పిఏ నుంచి ఆదేశాలు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా, ఆ మూకలంతా కూడా మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. మీరు పీకేది ఏమి లేదట, పోయి ఆడ ఢిల్లీలో ధర్నా చేయమను మీ సీఎంని అబౌట్ కోల్కతా హర్రర్ అంటూ చూస్తా ఉన్నాం. ఇట్ ఈస్ ఏ కాంగ్రెస్ కమిషన్ ఆర్ ఉమెన్స్ కమిషన్ అట. యు ఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ టు డూ రీల్స్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, దెన్ పోలీస్ విల్ బుక్ ఏ కేస్ ఆన్ దెమ్, విల్ యూ రెస్పాన్సిబుల్ అంటూ చూస్తా ఉన్నాం. ఫాఫామ్ రామన్న అట. బట్ డ్రైవర్స్ అండ్ కండక్టర్ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, మరి ఇప్పుడు వాళ్ళకి కూడా నోటీస్ ఇస్తారంటూ చూస్తా ఉన్నాం. ఇవన్నీ వాళ్ళే కావాలని, ఇదంతా కూడా ఒక గేమ్, ఒక పెద్ద గేమ్ నడుస్తూ ఉంది వీళ్ళంతా. నీ మొహం అంటూ ఈయనే మళ్ళీ అది పెట్టడం జరిగింది. ఇన్ని రోజులు పడుకున్నారా మేడం అట, సునీల్ రెడ్డి అట. ఇన్ని రోజులు పడుకున్నారా మేడం అంటూ ఈయన కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా ఒక మహిళా కమిషన్ చైర్మన్కే ఈరోజు ఈ విధమైనటువంటి అవమానాలు తప్పడం లేదంటే ఇక మిగతా స్త్రీలను ఏ విధంగా గౌరవిస్తారు వీళ్ళంతా? ఇవన్నీ అవే చాలా రకాలుగా. ఈ విధంగా మొత్తానికి ఆమె పెట్టిన ఒక పోస్ట్కి సంబంధించి వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఒక్కసారి చూడాలి. ఇప్పటికైనా కేటీఆర్ నీ మనసు మార్చుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ లాంటివి తెచ్చుకొని నీ దాంట్లో నిజంగా తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా ఈ విధంగా అయినటువంటి దిగజారుడు కామెంట్ చేయరు. ఒకవేళ నువ్వు ఇట్లనే చేస్తావని చెప్పేసి మేము కూడా స్టార్ట్ చేసిస్తాం. మేము స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ, గుర్తుపెట్టుకో కేటీఆర్. మేము స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు. బరాబర్ అంతకు మించిన కామెంట్స్ మేము చేయగలం, దయచేసి గుర్తుపెట్టుకో అని హితవు పలుకుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ తెలంగాణ సమాజమా కేటీఆర్ లాంటి పర్వర్స్ని నేను ఎందుకు ఈ కల్వకుంట్ల కుటుంబం అనేటువంటి పీడ తెలంగాణకు ఏ విధంగా పట్టిందో, ఏ విధంగా మనం వదిలించుకోవాలో ఒక్కసారి నేను ఎందుకు చెప్తా ఉన్నానో ఒకసారి ఒక చిన్న వీడియో సరిపోతుంది. నేను రోజు కూడా అదే చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అధికారం పోగానే మనకు బీఆర్ఎస్ పీడ పోయిందని చెప్పేసి మనం అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఇష్టం వచ్చిన కామెంట్ చేయడం ద్వారా మేము ఉన్నాము అనేటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. అందుకే బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి పీడను మనం వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చాలామంది చెప్తారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా, ఇంకా టార్గెట్ చేస్తావా అంటే బరాబర్ చేస్తాం. ఎందుకు చేస్తామో కూడా చెప్తా. గత 10 ఏళ్లలో వీళ్ళకు ఒక మంచి అవకాశం ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం కల్పించేటువంటి ఒక అవకాశం కేసీఆర్కు లభించింది. కానీ దాన్ని తుంగలో దొక్కి కేవలం తన కుటుంబ ప్రయోజనాల కోసం, తన ఆర్థిక ప్రయోజనాల కోసం, తన నియంత్రణ పాలన కోసము ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం సంకనాకిచ్చిండు. సో అందుకే
మనందరం కూడా గత 10 ఏళ్ళలో కేసీఆర్ చేసినటువంటి తప్పులు అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిండు, తెలంగాణ ఉద్యమకారులను దగ్గర తీయలేదు. మొన్న ఒక సందర్భంలో నేను ఒక లీడర్ని కలిసినప్పుడు, బీఆర్ఎస్ లీడర్ని కలిసినప్పుడు కేసీఆర్ ఆ లీడర్ చెప్తున్నట, ఆ లీడర్ ఏం చెప్తున్నా అంటే, అది నువ్వు ఉద్యమకారులకు వాళ్ళకు వీళ్ళకు న్యాయం చేస్తా ఉన్నావు కదా, అది అంటే ఎండ్లెస్ ప్రాసెస్ అది. సో నువ్వు అలా చేసుకుంటూ పోతే నువ్వు ఇంకా కోరికలు పెరిగిపోతా ఉంటే నువ్వేం చేయొద్దు అని చెప్పేసి ఆ లీడర్కు హితవు పలికిందట. అంటే ఉద్యమకారులకు ఏం చేయొద్దు అనేది ఎప్పుడు కూడా, అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కేటీఆర్కు తెలంగాణ అంటే ఒక రకమైనటువంటి నీచమైన భావన తప్ప ఏదీ లేదు. అప్పుడు కేసీఆర్ అనేక రకాలుగా పొలిటికల్గా ఒడిదుడుకులు పడుతూ ఉంటే ఇన్నేసార్కు ఫోన్ చేసి, అంకుల్ మీరు మా డాడీని చంపుతారా, వచ్చేది తెలంగాణతో వచ్చేది లేదు పోయేది లేదు, మీరు ఎందుకు మా డాడీని మోటివేట్ చేస్తూ ఉన్నారని ఆనాడే 2004లో 2005లో చెప్పడం జరిగింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి అది ఉద్యమం అంటూ ఒక డ్రామా ఆడిండు తెలుసు. కానీ మొన్న కూడా రీసెంట్గా కూడా ఉద్యమకారులకు ఒక లీడర్ న్యాయం చేస్తూ ఉంటే నువ్వు అలా చేయడం ద్వారా ఇంకా చాలా వాళ్ళ కోరికలు పెరిగిపోతూ ఉంటే నువ్వు ఏం చేయొద్దు, వాళ్ళకి నెగిటివ్ వస్తూనే ఉంటుంది, కానీ ఎక్కువ నువ్వు చేస్తే వాళ్ళు ఇంకా నీ మీద ఎక్కువ తిరగబడతారు అని చెప్పేసి ఆ నాయకుడికి హితవు పలికినటువంటి దొంగ ఈ కేటీఆర్. అంటే కేటీఆర్కు తెలంగాణ అంటే ఇష్టం లేదు, తెలంగాణ ప్రజలంటే గౌరవం లేదు, తెలంగాణ ప్రజల మీద కనీసమైనటువంటి ప్రేమ గౌరవం కానీ ఎలాంటివి కూడా లేవు అనేది స్పష్టంగా నేను చెప్పగలను. అందుకే ఈ దొంగనా కొడుకులను, ఈ లుచ్చనా కొడుకులను తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. దయచేసి వీళ్ళందరినీ కూడా తెలంగాణ నుంచి తరిమి కొడితే మన తెలంగాణకు ఉండేటువంటి పట్టినటువంటి పీడ శని అన్ని కూడా వదిలిపోతాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.